జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ వెంకట రమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో చల్లూరి మధు, పిసిసి సభ్యులు బట్టు కర్ణాకర్, దాట్ల శ్రీనివాస్ అలాగే తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి మీద మా ప్రియతమ నాయకులు గండ్ర సత్యనారాయణ గారిపై నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వారు ఉపసంహరించుకోవాలి. అదే విధంగా వాళ్ళు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కళ్ళు మొత్తం దొంగ బుచ్చట్లు మాట్లాడుకుంటా, ప్రజలను మొత్తం మభ్యపెట్టే మాటలు మాట్లాడుకుంటా ఈ రోజు మా సత్యనారాయణ గారిది, రేవంత్ రెడ్డి గారిది వారి యొక్క శవయాత్ర చేసి దిష్టి బొమ్మ కాలు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గుండాలారా మీరు చేసేటటువంటి చెడు పనులను మానుకోవాలి. రానున్న రోజులలో మీకు ప్రజలు కూడా దగ్గరలోనే ఉన్నారు, బుద్ధి చెప్పడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. చూస్తా ఉంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీడర్లు గతంలో పచ్చి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు దొంగ దొంగ అన్న చందాన వాళ్ళ మాటలు గాని వాళ్ళ చేష్టలు గాని ఉన్నాయి. ఇప్పుడు అద్భుతంగా కొనసాగుతుంది. మీరు చేసినటువంటి అంశాలు ఏంటి? ఏమేమి దొంగతనాలు గతంలో చేసిర్రు? మీ మీద ఏ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? ఏ దొంగతనాల కింద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? అవి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా సజీవంగా కనపడుతూ ఉన్నాయి. దయచేసి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరేమైనా ప్రజలలోకి రావాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే, ప్రజల నుంచి ఓటు కావాలంటే ప్రజలకు మీరు కూడా ప్రతిపక్షాన్ని సర్వీస్ చేయండి. ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు మానుకొని ప్రజల కోసం ప్రజా పరిపాలనకు సహకరించాలి తప్ప మిమ్మల్ని ఎన్నడో తిరస్కరించారు ప్రజలు. మీకు అసెంబ్లీలో ఓట్ వేయలేదు, పార్లమెంట్ లో ఒక్క సీట్ కూడా రాలేదు. మీరు గుండు సున్నా మీద ఉన్నారు. మీరు గుండు కొట్టించుకొని బయట తిరగాలి తప్ప ఇంకా మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు మానుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తారు.